అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ల కొరడా జులుమించారు. ఈసారి విదేశీ సినిమాలపై సుంకాలను 100% మేర పెంచారు. విదేశీ ఫర్నిచర్ పైన సుంకాలను పెంచనున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలను తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. వినోద తయారీ రంగాల ఉద్యోగాలను తిరిగి అమెరికాకు తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో పోస్టులు పెట్టారు. హాలీవుడ్ పై దృష్టి సారించిన ఆయన విదేశీ పోటీదారుల కారణంగా సినిమా పరిశ్రమపై అమెరికా ఆధిపత్యం తగ్గిందని అభిప్రాయపడ్డారు. తమ సినీ నిర్మాణ వ్యాపారాన్ని ఇతర దేశాలు దొంగలించాయని, చిన్న పిల్లల చేతిలోని క్యాండీని లాక్కున్నట్లు తీసుకువెళ్లిపోయాయని ట్రంప్ అన్నారు. ముఖ్యంగా బలహీన అసమర్థ గవర్నర్ కారణంగా కాలిఫోర్నియా నష్టపోయిందని, చిరకాలంగా ముగింపంటూ లేకుండా సాగుతున్న ఈ సమస్యను పరిష్కరించడానికి అమెరికా బయట నిర్మించిన అన్ని సినిమాలపై 100% టారిఫ్ విధించాలని ప్రతిపాదిస్తున్నానని పేర్కొన్నారు. ఒకప్పుడు ఫర్నిచర్ తయారీ రంగంలో ఒక వెలిగిన నార్త్ కరోలినా రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చేందుకు విదేశీ ఫర్నిచర్ పై టారిఫ్లు పెంచుతామని మరో పోస్ట్ చేశారు.